అందరికీ నమస్కారం. స్వీడన్ ప్రభుత్వం బ్యాక్ టు బేసిక్స్ అనేటువంటి పేరు మీద విద్యా వ్యవస్థలో ఒక అతిపెద్ద సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఏమిటంటే డిజిటల్ టూల్స్ని ఉపయోగించకూడదు, టెక్స్ట్ బుక్స్ ఉపయోగించాలి, విద్యార్థుల్ని ప్రాథమికంగా రాయటం అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారికి ఆ టెక్స్ట్ బుక్స్ని చదవటం కూడా నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సుమారు 15-16 సంవత్సరాల నుంచి డిజిటల్ రూమ్స్ మీద, డిజిటలైజేషన్ సిస్టమ్ మీద విద్యా వ్యవస్థ నడుపుతూ వస్తున్నటువంటి స్వీడన్ ప్రభుత్వం ఇప్పుడు దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలని అధ్యయనం చేసి దానిని వాళ్ళు ఒక మార్పును తీసుకురావడం జరిగింది. 2028 నుంచి కూడా పూర్తిగా ఈ డిజిటలైజేషన్, ఈ డిజిటల్ టూల్స్ని ఉపయోగించకూడదు అని చెప్పి వాళ్ళు చట్టబద్ధంగా నిర్ణయం తీసుకున్నారు స్వీడన్ ప్రభుత్వం వారు. వీటన్నిటికీ వెనక ఉన్నటువంటి కారణం ఏమిటంటే అక్కడ మానసిక శాస్త్రవేత్తలు కానీ, అలాగే న్యూరో సైంటిస్టులు కానీ, ఇతర మేధావులు కానీ అధ్యయనం చేసి చెప్పినటువంటి అంశాలు ఏమంటే ఈ డిజిటలైజేషన్, డిజిటల్ టూల్స్ వల్ల పిల్లల్లో అధ్యయన శక్తి తగ్గుతూ ఉంది, గ్రహణ శక్తి అంటే దేన్నైనా సరే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటిది తగ్గుతూ ఉంది, అంతేకాకుండా ఏకాగ్రత తగ్గుతూ ఉంది, ఎక్కువసేపు కాన్సన్ట్రేటెడ్గా ఒక పనిని చేయలేకపోతా ఉన్నారు, అంతేకాకుండా ఇతర మానసిక ఒత్తిడికి కూడా గురవుతూ ఉన్నారు వీటి వల్ల అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని దీని నుంచి దూరంగా ఉండాలని చెప్పి స్పష్టంగా ఒక సూచన చేయటం, దాన్ని ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర కూడా చూస్తే చాలా చోట్ల ఈ డిజిటల్ సిస్టమ్స్ని డిజిటలైజేషన్ జరగటం, క్లాస్ రూమ్లు లేదంటే విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ రావటం మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులకి, పరిణామాలకి మన దగ్గర ఉన్నటువంటి దానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది ఏకాగ్రత తగ్గటం కానీ, యువతకి ఆసక్తి తగ్గటం కానీ, పఠనాశక్తి తగ్గటం కానీ, ఆలోచన పరమైనటువంటి విషయ పరిజ్ఞానం మీద వాళ్ళు పూర్తిగా ఆలోచించేటువంటి శక్తి తగ్గటం కానీ జరిగితే అది తరానికి సంబంధించిన అంశం కాబట్టి వారు ఖచ్చితంగా దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది.